నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. నాటి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ 31,000. అప్పట్లో అది సంచలనం లాంటిదే. బీసీల జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గంలో, తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడమే గొప్ప అనుకున్న చోట ఏకంగా 30,000కు పైగా మెజారిటీ దక్కింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటమిపాలైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తిరిగి విజయం సాధించింది. అయితే ఈసారి మెజారిటీ 8,000 చిల్లర. దీనికి కారణాలు ఏమిటంటే నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృతమే. 10,000 లోపు ఓట్ల తేడాతో ఓడిన చాలా నియోజకవర్గాల్లో నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసంతో కోల్పోయింది. ధర్మవరంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20,000కు పైగా మెజారిటీ దక్కింది. ఈసారి బీజేపీ అభ్యర్థి అక్కడ 3,700 ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. సరిగ్గా ఇన్ని ఓట్లను కాంగ్రెస్ పార్టీ పొందటం గమనార్హం. ధర్మవరంలో కాంగ్రెస్ అభ్యర్థి 3,700 ఓట్లను పొందితే సరిగ్గా అంతే మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గెలిచాడు. కేవలం ధర్మవరం విషయంలోనే కాదు, పుట్టపర్తిలో కూడా అలాంటిదే జరిగింది. పుట్టపర్తిలో బీఎస్పీ అభ్యర్థికి అటు ఇటుగా 4,000 ఓట్లు పడ్డాయి. కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 27,000 బంపర్ మెజారిటీ దక్కితే టీడీపీకి ఈసారి మెజారిటీ 7,000ను మించలేదు. అది కూడా అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్ వరుస దండయాత్రలు చేస్తూ వచ్చాడు. మడకశిరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 13,000 మెజారిటీని సాధిస్తే టీడీపీ ఈసారి 351 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేయగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 17,000 ఓట్లను సాధించడం గమనార్హం. రాప్తాడు నియోజకవర్గంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25,000 మెజారిటీ దక్కితే ఈసారి టీడీపీ అక్కడ 23,000 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. ఈ నియోజకవర్గంలోనే పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. కళ్యాణదుర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి బంపర్ విక్టరీ దక్కింది. 2019లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19,000 మెజారిటీ రాగా ఈసారి టీడీపీకి అక్కడ ఏకంగా 37,000 మెజారిటీ దక్కింది. ఇక్కడ టీడీపీ వైపుకు మెజారిటీనే రెట్టింపు కావటం గమనార్హం. సింగనమలలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 46,000 ఓట్ల మెజార్టీని సాధించగా ఈసారి టీడీపీ అక్కడ 6,000 ఓట్ల తేడాలో నగ్గినట్లుగా ఉంది. తాడిపత్రిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 7,000 మెజారిటీతో నెగ్గగా ఈసారి టీడీపీకి 27,000 వరకు మెజారిటీ దక్కింది. గుంతకల్లో అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు ఇటుగా 50,000 ఓట్ల మెజారిటీ దక్కింది. ఈసారి తెలుగుదేశం పార్టీ 7,000 లోపు మెజారిటీతో నెగ్గింది. కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అయితే ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40,000 స్థాయి మెజారిటీ రాగా ఈసారి 3,000 లోపు మెజారిటీతో ఆ పార్టీనే నెగ్గింది. ఆదోనిలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,000కు పైగా మెజారిటీతో నగ్గితే ఈసారి కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి అక్కడ 18,000కు పైగా మెజారిటీతో నెగ్గాడు. మంత్రాలయంలో 2019 ఎన్నికల్లో 23,000 మెజారిటీతో నెగ్గిన బాలనాగిరెడ్డి ఈసారి 12,000 మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగి ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరులో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25,000 మెజారిటీ దక్కితే ఈసారి తెలుగుదేశం పార్టీకి అక్కడ 15,000 మెజారిటీ వరకు దక్కింది. కొడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 36,000కు పైగా మెజారిటీ దక్కితే ఈసారి టీడీపీ అక్కడ 21,000 వరకు మెజారిటీ దక్కింది. పత్తికొండలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42,000 మెజారిటీ దక్కితే ఈసారి టీడీపీకి 14,000 మెజారిటీతో నెగ్గింది. డోన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుగ్గన 35,000 మెజారిటీతో నెగ్గారు. 2024 వచ్చేసరికి ఆయనే 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నంద్యాలలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35,000 వరకు మెజారిటీ వస్తే ఈసారి టీడీపీకి అక్కడ 12,000 మెజారిటీ దక్కింది. పాణ్యంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40,000 మెజారిటీ దక్కితే ఈసారి అక్కడ పరిస్థితి రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సరిగ్గా అంతే స్థాయి మెజారిటీ దక్కింది. నందికొట్కూరులో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40,000 స్థాయి మెజారిటీ దక్కితే ఈసారి అక్కడ టీడీపీ 9,000 స్థాయి మెజారిటీతో నెగ్గింది. శ్రీశైలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 38,000 మెజారిటీ వస్తే ఈసారి అక్కడ టీడీపీకి 7,000 లోపు మెజారిటీ దక్కింది. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 35,000 మెజారిటీ దక్కితే ఈసారి టీడీపీ అక్కడ 12,000 మెజారిటీతో నెగ్గింది. ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 44,000 మెజారిటీ దక్కితే ఈసారి టీడీపీకి 22,000 మెజారిటీ దక్కింది. జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 50,000కు పైగా మెజారిటీతో నెగ్గితే 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కూటమి తరపున బీజేపీకి
17,000 ఓట్ల మెజారిటీ దక్కింది. కమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 27,000 ఓట్ల మెజారిటీ దక్కితే ఇప్పుడు టీడీపీకి దాదాపు అదే స్థాయి మెజారిటీ దక్కింది. రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 25,000కు పైగా మెజారిటీ వస్తే ఈసారి అక్కడ టీడీపీ 2,500 ఓట్ల స్థాయి మెజారిటీతో నెగ్గింది. రైల్వే కోడూరులో 34,000 మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గితే అక్కడ జనసేన అభ్యర్థి ఇప్పుడు 11,000 మెజారిటీతో నెగ్గారు. రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 2019 ఎన్నికల్లో 35,000కు పైగా మెజారిటీ దక్కితే ఇప్పుడు టీడీపీ అభ్యర్థికి 7,000 మెజారిటీ దక్కింది. ఇది రాయలసీమలోని చాలా నియోజకవర్గాల పరిస్థితి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిష్టంగా 20,000, గరిష్టంగా 50,000 మెజారిటీలు సాధించిన నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి గత రికార్డు స్థాయి మెజారిటీలు కరిగిపోయి తెలుగుదేశం పార్టీకి దాని మిత్రపక్షాలు బీజేపీ, జనసేనల అభ్యర్థులకు కూడా కనీసం 10,000 లోపు ఓట్ల మెజారిటీలు మారాయి. కారణాలు ఏమిటనేవి పక్కన పెడితే గెలిచిన టీడీపీ అభ్యర్థులైనా వారి తరపున విర్రవీగి రచ్చలు చేసుకుంటున్న వారైనా కాస్త జాగ్రత్తగా ఉంటే వారికే మంచిది. ప్రజాస్వామ్యంలో వేలకు వేల మెజారిటీలు కూడా కరిగిపోయి అడ్డం తిరుగుతాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన జోష్తో పోలిస్తే టీడీపీకి ఇప్పుడు సీమలో దక్కిన మెజారిటీలు 10వ వంతే. 2019 నాటి మెజారిటీలే 5 ఏళ్లకు కరిగిపోయి అడ్రస్ లేకుండా పోయినప్పుడు ఇప్పుడు టీడీపీకి దక్కిన మెజారిటీలు చాలా స్వల్పం. కాబట్టి తమ్ముళ్ళు తత్వం ఎరిగి నడుచుకుంటే మంచిది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.